పాడి పంటలతో ప్రశాంతమైన జీవనంతో కలకలలాడే పల్లెటూరు ధర్మపురం. ఆ ఊరిలో ధర్మయ్య అనే 45 ఏళ్ల వర్తకుడు ఒక పెద్ద సరుకుల దుకాణం నడుపుతూ ఉండేవాడు. అతని దగ్గర దొరికే సుగంధ ద్రవ్యాలు, పట్టు వస్త్రాలు, నాణ్యమైన బియ్యం చుట్టుపక్కల 10 గ్రామాల్లో ఎక్కడ దొరకవు. నాణ్యమైన ధర, స్వచ్ఛమైన సరుకివ్వడం అతని వ్యాపార సూత్రం. అతని దగ్గర 28 ఏళ్ల గోవిందు అనే యువకుడు ఎంతో నమ్మకంగా పనిచేస్తూ ఉండేవాడు. వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా సాగుతున్న ఆ సమయంలో ఆ ఊరికి వీరభద్రమని మరో వర్తకుడు వచ్చాడు. అతనికి అహంకారం, ధనమదం చాలా ఎక్కువ. ధర్మయ్య దుకాణంకి సరిగ్గా ఎదురుగా ఒక పెద్ద దుకాణం తెరిచాడు. తన ధనబలంతో ధర్మయ్య వ్యాపారాన్ని పూర్తిగా పడగొట్టి ఆ ఊళ్ళో తానొక్కడే గొప్ప వర్తకుడిగా మిగలాలని కుట్ర పన్నాడు. ఏరా మల్లయ్య, చూసావా మన దుకాణం ఎంత పకడ్బందీగా ఉందో? ఆ ఎదురుగా ఉన్న ధర్మయ్య గాడి దుకాణం దీని ముందు ఒక పూరి గుడిసెలా ఉంది. ఈ రోజు నుండి ఆ ధర్మయ్య దుకాణంలో ఒక్క సరుకు కూడా అమ్ముడుపోకుండా చెయ్యాలి. వాడి వ్యాపారం దెబ్బతిని వాడు ఈ ఊరు విడిచి పారిపోయేలా చెయ్యాలి. అదే నా మొదటి లక్ష్యం. కానీ వీరభద్రం గారు, ఆ ధర్మయ్యేమో ఈ ఊళ్ళో పాతుకుపోయిన వ్యాపారి. ప్రజలందరికీ అతని మీద అపారమైన నమ్మకం ఉంది. వాడు అడిగినంత ధర ఇచ్చి మరీ సరుకులు కొనుక్కుంటున్నారు. అలాంటి వాడిని దెబ్బతీయడం అంత సులభమైన పని కాదు. దానికి మనం ఏం చెయ్యాలి? నమ్మకం అనేది ధనం ముందు నిలబడదు మల్లయ్య. సామాన్య ప్రజలకు ఎప్పుడూ ధర తక్కువగా ఉంటేనే ఇష్టం. ఈ రోజు నుండి మన దుకాణంలో దొరికే ప్రతి సరుకు మీద ఆ ధర్మయ్య అమ్మే ధర కంటే సగం ధరకే ఇస్తానని ఊరంతా చాటింపు వేయించు. వాడి దగ్గర 10 వరహాలు ఉండే పట్టు వస్త్రం మన దగ్గర 5 వరహాలకే దొరుకుతుందని చెప్పు. అదేంటి వీరభద్రం గారు, మనం పట్నం నుండి ఆ సరుకుని 8 వరహాలకు కొని తెచ్చాం కదా. దాన్ని 5 వరహాలకు అమ్మితే మనకు ప్రతి వస్త్రం మీద 3 వరహాలు తీవ్ర నష్టం వస్తుంది కదా అయ్యా. ఇలా చేస్తే మనమే మునిగిపోతాం. నోరుమై మల్లయ్య, వ్యాపారం అంటే కేవలం లాభాలు ఎంచుకోవడం కాదు, ఎదుటి వాడిని దెబ్బ కొట్టడం కూడా ఒక వ్యూహమే. నా దగ్గర అపారమైన సంపద ఉంది. 1 నెల రోజుల పాటు నేను ఈ నష్టాన్ని భరించగలను. కాని సగం ధరకే సరుకులు వస్తున్నాయని తెలిస్తే జనాలు ఆ ధర్మయ్య దుకాణం వైపు కన్నెత్తి కూడా చూడరు. వాడి సరుకంతా గిడ్డంగిలోనే పాడైపోతుంది. వాడు అప్పుల పాలై ఈ ఊరు వదిలి వెళ్ళిపోతాడు. వాడు వెళ్ళిపోయాక ఈ ఊళ్ళో నేనొక్కడినే వర్తకుడిని అవుతాను. అప్పుడు 5 వరహాల సరుకును 20 వరహాలకు అమ్మి ఈ నష్టాన్ని వడ్డీతో సహా లాగేస్తాను. వెళ్ళో, నేను చెప్పినట్టు చాటింపు వేయించో. వీరభద్రం చెప్పినట్లే మల్లయ్య ఊరంతా చాటింపేయించాడు. సగం ధరకే నాణ్యమైన సరుకులు దొరుకుతాయని తెలియగానే ఊరి జనాలంతా వీరభద్రం దుకాణం ముందు బారులు తీరారు. ఎప్పుడూ రద్దీగా ఉండే ధర్మయ్య దుకాణం ఒక్కసారిగా వెలవెలబోయింది. 1 వారం రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగింది. ధర్మయ్య దుకాణంలో పనిచేసే గోవిందు ఈ పరిస్థితి చూసి తీవ్రమైన ఆందోళనకు గురయ్యాడు. అయ్యా ధర్మయ్య గారు, చూశారా ఆ వీరభద్రం దుకాణం ముందు జనాలు ఎలా ఎగబడుతున్నారు? వాడు మనకంటే సగం ధరకే సరుకులు అమ్ముతున్నాడు. వారం రోజుల నుండి మన దుకాణంలో ఒక్క వస్త్రం కూడా అమ్ముడుపోలేదు. ఒక్క గింజ కూడా ఎవరూ కొనలేదు. ఇలాగే ఇంకో 10 రోజులు గడిస్తే మన దుకాణం మూసుకోవాల్సిందే అయ్యా. మనం కూడా ధర తగ్గిద్దామా? కంగారు పడకు గోవిందు. ఒక వర్తకుడు ఎప్పుడూ తన సరుకు నాణ్యతను బట్టి, తాను పడిన శ్రమను బట్టి ధర నిర్ణయించాలి. ఎదుటివాడిని చూసి మనం ధర తగ్గిస్తే అది వ్యాపారం అనిపించుకోదు. మన వ్యాపారాన్ని చేతులారా నాశనం చేసుకోవడమే అవుతుంది. కానీ అయ్యా, వాడు అంత తక్కువ ధరకు అమ్ముతుంటే జనాలు మన దగ్గరికి ఎందుకు వస్తారు? వాడికి నష్టం రావడం లేదా? అదే గోవిందు నువ్వు అర్థం చేసుకోవాల్సింది. పట్నంలో ఎంత పెద్ద వర్తకుడైనా సరే ఆ సరుకు 8 వరహాల కంటే తక్కువకు దొరకదు. కానీ వాడు 5 వరహాలకి అమ్ముతున్నాడంటే వాడు నా మీద ఉన్న ఈర్ష్యతో, నన్ను ఓడించాలనే అహంకారంతో కావాలనే తీవ్ర నష్టాన్ని భరిస్తున్నాడు. అహంకారంతో మొదలుపెట్టిన ఏ పని ఎక్కువ కాలం నిలబడదు. వాడి దురాశే వాడికి అతిపెద్ద శత్రువు. అంటే ఇప్పుడు మనం చేతులు కట్టుకొని కూర్చోవాలా అయ్యా? వాడు నష్టపోయినా సరే వాడి దగ్గర డబ్బుంది కాబట్టి భరిస్తాడు. కానీ మన సరుకు అమ్ముడు పోకపోతే మనం బికారులం అయిపోతాం కదా.
మనం చేతులు కట్టుకొని కూర్చోము గోవిందు. ఒక అద్భుతమైన పని చేస్తాం. ఆ వీరభద్రం అహంకారాన్ని, వాడి సంపదను వాడికే ఉచ్చులా మారుస్తాం. దగ్గరికి రా, నేను చెప్పేది జాగ్రత్తగా విను. ధర్మయ్య గోవిందు చెవిలో ఒక అద్భుతమైన ఉపాయం చెప్పాడు. అది వినగానే గోవిందు ముఖంలో ఆనందం, ఆశ్చర్యం ఒక్కసారిగా వెల్లివిరిశాయి. ఆ రోజు రాత్రి ధర్మయ్య తనకు నమ్మకస్తులైన పక్క ఊరి రైతులను, యువకులను పిలిపించి వాళ్లకు కొంత ధనమిచ్చి ఒక పని అప్పగించాడు. మరుసటి రోజు ఉదయం నుంచి వీరభద్రం దుకాణం ముందు జనాల రద్దీ మరింత పెరిగింది. చూశావా మల్లయ్య, పక్క ఊర్ల నుండి కూడా జనాలు మన దుకాణానికే వస్తున్నారు. ఒక్కొక్కరు 10 పట్టు వస్త్రాలు, బస్తాల కొద్దీ సుగంధ ద్రవ్యాలు కొనుక్కొని పోతున్నారు. ఆ ధర్మయ్య గాడి దుకాణంలో ఈగలు వాలుతున్నాయి. వాడి పతనం మొదలయ్యింది. అయ్యా వీరభద్రం గారు, జనాలు కొట్టుకుంటున్నది నిజమే, కానీ మనం ఒక్కొక్కరికి 10 వస్త్రాలు అమ్మితే మనకు 30 వరహాల నష్టం వస్తోంది. నిన్న ఒక్కరోజే మన గిడ్డంగిలో సగం సరుకు ఖాళీ అయిపోయిందయ్యా. మీ పెట్టెలో ఉన్న ధనమంతా కరిగిపోతోంది. నా మాట విని ఈ పంతం విడిచిపెట్టండి. రే మల్లయ్య, నువ్వు పిరికివాడివి. సరుకు అయిపోతే పట్నం వెళ్ళి మళ్ళీ కొనుక్కురా. వాడి దుకాణం శాశ్వతంగా మూతపడే వరకు ఈ సగం ధరల అమ్మకం ఆగకూడదు. నా దగ్గర ఉన్న ధనం మొత్తం ఖర్చైనా సరే నేను వెనక్కి తగ్గను. అలా మరో వారం రోజులు గడిచాయి. వీరభద్రం అహంకారం వాడి కళ్లకు గంతలు కట్టింది. వాడి దుకాణంలో ఉన్న సరుకంతా పూర్తిగా అమ్ముడుపోయింది. వాడి దగ్గరున్న సంపదంతా నష్టాల రూపంలో కరిగిపోయి వాడి పెట్టె ఖాళీ అయిపోయింది. ఒకరోజు ఉదయం దుకాణం తెరిచేసరికి అమ్మడానికి ఒక్క వస్త్రం కూడా లేదు. అయ్యా వీరభద్రం గారు, నేను మొత్తుకుంటూనే ఉన్నాను, మీరు వినలేదు. మన గిడ్డంగి పూర్తిగా ఖాళీ అయిపోయింది. కొత్త సరుకు తీసుకురావడానికి మన పెట్టెలో ఒక్క దమిడి కూడా లేదు. మీ అహంకారం వల్ల ఈరోజు మనం రోడ్డున పడ్డాం. ఏంటి, ఖాళీ అయిపోయిందా? ధనం మొత్తం అయిపోయిందా? పర్వాలేదు, నా మిత్రుల దగ్గర అప్పు తెస్తాను. కానీ ఆ ధర్మయ్య పరిస్థితి చూడు. వాడి దుకాణం పూర్తిగా మూతపడే ఉంటుంది. వాడికి కనీసం గంజి కూడా దొరకని పరిస్థితి వచ్చి ఉంటుంది. వీరభద్రం గర్వంగా ధర్మయ్య దుకాణం వైపు చూశాడు. కానీ అక్కడ దృశ్యం చూసి వాడి గుండె ఆగిపోయినంత పనైంది. ధర్మయ్య దుకాణం ముందు వందలాది మంది జనాలు బారులు తీరి ఉన్నారు. ధర్మయ్య తన పాత ధరకే, అంటే పూర్తి ధరకే సరుకులు అమ్ముతున్నాడు. జనాలు ఎగబడి మరీ కొంటున్నారు. ఇది చూసిన వీరభద్రం కోపంతో ఊగిపోతూ నేరుగా ధర్మయ్య దుకాణం దగ్గరికి వెళ్ళాడు. ఏయ్ ధర్మయ్య, ఇదంతా ఏమిటి? నా దుకాణంలో సగం ధరకే దొరికిన సరుకును వదిలేసి నీ దగ్గర పూర్తి ధరకు ఎందుకు కొంటున్నారు ఈ జనాలు? వీళ్ళకేమైనా మతిపోయిందా? వారం రోజుల క్రితం నీ దుకాణంలో ఎవరూ లేరు కదా, ఇప్పుడు ఒక్కసారిగా ఎక్కడి నుండి వచ్చారు? వీరభద్రం గారు, నా దుకాణంలో సరుకు ఉన్నప్పుడు జనాలు నా దగ్గరికే వస్తారు కదా. మీ దుకాణంలో అమ్మడానికి ఒక్క సరుకు కూడా లేదు. మీ గిడ్డంగి ఖాళీ అయిపోయింది. ఇక ప్రజలు కొనుక్కోవాలంటే నా దగ్గరికే రావాలి కదా. అవును, నా గిడ్డంగి ఖాళీ అయిపోయింది. కానీ వారం రోజులుగా నా సరుకంతా జనాలే కొనుక్కున్నారు కదా. వాళ్ళ ఇళ్లల్లో సరుకు నిండుగా ఉన్నప్పుడు మళ్ళీ నీ దగ్గరికి ఎందుకు వస్తున్నారు? అదే మీ మూర్ఖత్వం వీరభద్రం గారు. మీరు సగం ధరకు అమ్మిన ఆ సరుకును కొన్నది ఈ ఊరి సామాన్య జనాలు కాదు, నా సొంత మనుషులే. ఏమిటి, నీ మనుషులా? అవును వీరభద్రం గారు, మా ధర్మయ్య గారు చెప్పిన ఉపాయం అది. మీరు 5 వరహాలకే పట్టు వస్త్రం అమ్ముతున్నారని తెలియగానే మేము పక్క ఊరి వాళ్లను, మా మనుషులను పంపించి మీ దుకాణంలో ఉన్న సరుకు మొత్తం కొనేశాం. 8 వరహాలు విలువ చేసే సరుకును మీరే స్వయంగా మాకు 5 వరహాలకే ఇచ్చారు. మీ అహంకారం వల్ల మాకు ప్రతి వస్త్రం మీద 3 వరహాల లాభం వచ్చింది. ఆ సరుకు మొత్తం ఇప్పుడు మా గిడ్డంగిలోనే ఉంది. మరి మీ సొంత ధనాన్ని నష్టపరుచుకొని నా గిడ్డంగిని నింపారు వీరభద్రం గారు. ఇప్పుడు ఆ సరుకును నా న్యాయమైన ధర 10 వరహాలకు అమ్ముకుంటున్నాను. నా సొంత సరుకు, మీరు ఉచితంగా అందించిన సరుకన్నీ కలిపి ఇప్పుడు నాకు రెట్టింపు లాభాలను ఇస్తున్నాయి. మోసగాడ, కుట్రకోరు, నన్ను మోసం చేసి నా సరుకు కొంటావా? దీనికి నేను ఊరి పెద్దలకు ఫిర్యాదు చేస్తాను. రచ్చబండ దగ్గర పంచాయతీ పెడతాను. నిన్ను శిక్ష పడేలా చేస్తాను. వీరభద్రం కోపంగా రచ్చబండ దగ్గరికి వెళ్లి గ్రామ పెద్ద రామనాథం గారికి ఫిర్యాదు చేశాడు. ఊరి జనమంతా అక్కడ గుమికూడారు. ధర్మయ్య, గోవిందు కూడా
రచ్చబండ దగ్గరికి వచ్చారు. ఏమిటి వీరభద్రం ఇదంతా? ధర్మయ్య నిన్ను మోసం చేశాడని అంటున్నావు. ధర్మయ్య లాంటి నిజాయితీపరుడు మోసం చేయడమేమిటి? కాస్త వివరంగా చెప్పు. అయ్యా రామనాథం గారు, నేను నా దుకాణంలో సగం ధరకే సరుకులు అమ్ముతుంటే ఈ ధర్మయ్య కుట్ర పన్ని తన మనుషులతో నా సరుకు మొత్తం కొనేశాడు. నా వ్యాపారాన్ని దెబ్బతీశాడయ్యా. ఇది పచ్చి మోసం కదా. వాడికి కఠిన శిక్ష విధించండి. ఏమిటి ధర్మయ్య? వీరభద్రం చెబుతున్నది నిజమేనా? అక్షరాల నిజమయ్యా. కాని అందులో మోసమేముంది? ఆయన తన ఇష్టపూర్వకంగా 5 వరహాలకు అమ్ముతానని చాటింపు వేశాడు. ఎవరొచ్చి కొన్నా ఇస్తానని అన్నాడు. నా మనుషులు వెళ్లి డబ్బులిచ్చారు, సరుకును కొన్నారు. అప్పులు పెట్టి తేలేదు, దొంగతనమూ చేయలేదు. న్యాయంగా డబ్బులిచ్చి కొన్న సరుకు మోసం ఎలా అవుతుంది పెద్దయ్యా? అవును కదా వీరభద్రం. నువ్వే స్వయంగా నష్టానికి అమ్ముకుంటానని ప్రకటించినప్పుడు కొన్నవాళ్ళది తప్పు ఎలా అవుతుంది? వాళ్ళు డబ్బులిచ్చారు, నువ్వు సరికిచ్చావు. అక్కడితో ఆ లావాదేవీ ముగిసిపోయింది. ఇందులో ధర్మయ్య చేసిన తప్పు ఏమీ లేదు. కాని అయ్యా, వాడు నన్ను దెబ్బ కొట్టాలనే దురుద్దేశంతోనే ఇలా చేశాడు కదా. మిమ్మల్ని దెబ్బతీయాలన్న ఉద్దేశం నాది కాదు వీరభద్రం గారు. నన్ను దెబ్బతీయాలన్న దురాలోచన మీది. వ్యాపారమంటే ప్రజలకు అవసరమైన వస్తువులను న్యాయమైన ధరకు అందించి శ్రమకు తగిన లాభం పొందటం. కానీ మీరు నన్ను ఈ ఊరి నుండి తరిమేయాలన్న అహంకారంతో మీ గొయ్యిని మీరే తవ్వుకున్నారు. పక్కవాడి దుకాణం మోయించడం వ్యాపారం కాదు. మన దుకాణం తలుపులు ఎప్పుడూ తెరిచి ఉండేలా నాణ్యతను కాపాడుకోవటం వ్యాపారం. మీలో ఉన్న ఈర్ష్య, అహంకారమే మిమ్మల్ని ఈరోజు ఈ స్థితికి తీసుకువచ్చింది, నేను కాదు. ధర్మయ్య చెప్పిన ఈ జీవిత సత్యం వినగానే రచ్చబండ దగ్గర ఉన్న ఊరి జనమంతా చప్పట్లు కొట్టారు. వీరభద్రంకు తన తప్పేంటో అర్థమైంది. అహంకారం, ఈర్ష్య మనిషిని ఎలా పతనం చేస్తాయో అతనికి కళ్లకు కట్టినట్లు తెలిసింది. వీరభద్రం, ధర్మయ్య చెప్పిన ప్రతి మాటలో పచ్చి నిజం ఉంది. బుద్ధిబలం ముందు ధనబలం ఎప్పుడూ ఓడిపోక తప్పదు అని ఈరోజు రుజువయ్యింది. నీ అహంకారానికి తగిన శాస్తి జరిగింది. ఇకనైనా గర్వం వదిలిపెట్టి నిజాయితీగా బతకటం నేర్చుకో. నన్ను క్షమించండి రామనాథం గారు. ధర్మయ్య, నా కళ్ళు తెరిపించావు. డబ్బుంటే ఎవరినైనా తొక్కేయచ్చు అనుకున్నాను. కానీ తెలివితేటలు, సహనం ఉన్నవాడి ముందు డబ్బు పనికిరాదని ఇప్పుడే తెలుసుకున్నాను. ఇక నేను ఎవరికీ హాని చెయ్యను. వీరభద్రం తన అహంకారాన్ని వదిలిపెట్టి ధర్మయ్య దగ్గర సలహాలు తీసుకుంటూ ఒక చిన్న దుకాణం ప్రారంభించి నిజాయితీగా బ్రతకడం నేర్చుకున్నాడు. ధర్మయ్య తన ధర్మబద్ధమైన వ్యాపారంతో, తన సమయస్ఫూర్తితో ఆ ఊరిలో అత్యంత గౌరవనీయమైన వర్తకుడిగా ఎప్పటికీ నిలిచిపోయాడు. పక్కవాడికి కీడు చేయాలని కుట్ర పన్నితే చివరికి ఆ కుట్ర పన్నినవాడే నష్టపోతాడని ఈ కథ మనకి ఒక గొప్ప గుణపాఠం చెప్తుంది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, మీ మిత్రులతో షేర్ చేయండి, మరియు మరెన్నో ఆసక్తికరమైన కథల కోసం మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. చూశారుగా, ఈ కథలో మీకు బాగా నచ్చిన మలుపేది? మీకు ఏ సన్నివేశం బాగా నచ్చిందో వెంటనే కామెంట్ రూపంలో తెలియచేయండి. ధన్యవాదాలు. అది అనంతపురం జిల్లాలోని చిన్నమంగళాపురం గ్రామంలో తుఫాను వాన బీభత్సం సృష్టిస్తోంది. నిరుపేద చేనేత కార్మికుడు రామయ్య ఇంట్లో లాంతరు వెలుగులో భార్యాభర్తలు కూర్చొని తీవ్ర ఆందోళనతో మాట్లాడుకుంటూ ఉన్నారు. ఏవండి, ఈ వాన చూస్తుంటే నా గుండె ఆగట్లేదు. పైకప్పు పెంకులు ఎగిరిపోయేలా ఉన్నాయండి. రేపొద్దున్నే 8 గంటలకు ఆ తహసీల్దార్ దొరగారు మన పొలం దగ్గరకు వస్తారట కదా. మన దగ్గరేమో ఒక్క కాగితం ముక్క కూడా లేదు. ఆ భూస్వామి భూపతి మన చేతిలో ఉన్న ఆ 2 ఎకరాల నల్లరేగడి నీళ్లను లాక్కోవాలని తహసీల్దార్కి లంచం ఇచ్చాడటండి. రేపు మన బతుకు వీధిన పడాల్సిందేనా? కంగారు పడకు సరస్వతి. ఆకాశం బద్దలై నెత్తిన పడ్డా సరే మన పొలం మన చేతుల్లోనే ఉంటుంది. మన భూమికి సంబంధించిన అసలు హక్కు పత్రాలు నా చెల్లెలు జానకమ్మ, బావగారు శ్రీనివాసుల దగ్గర సురక్షితంగా ఉన్నాయి. 30 ఏళ్ల క్రితం మా నాన్నగారు ఆ భూపతి తండ్రి దగ్గర చేసిన మోసాలు భరించలేక నమ్మకస్తుడైన నా బావ శ్రీనివాసుడికి ఆ కాగితాలు అప్పగించారు. బావగారి దగ్గరుంటే నాకు నమ్మకమేనండి. కానీ వారుండేది అవతల ఒడ్డున ఉన్న కృష్ణాపురం గ్రామంలో కదా. మధ్యలో ఉన్న కృష్ణానది ఇప్పుడు ఎలా ఉందో చూశారుగా. కొండల నుంచి వచ్చిన వరద నీటితో నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. ఈ భయంకరమైన రాత్రి ఏ పడవవాడైనా నదిలోకి పడవ దించుతాడా? అసలు మన కోసం వారి ఈ వాళ్ళు ప్రాణాలకు పణంగా పెడతారా? సరస్వతి,
నా బావ శ్రీనివాసుడు గురించి నీకు ఇంకా పూర్తిగా తెలియదు. ఆయన తిండి లేకపోయినా బతుకుతాడు, కాని ఇచ్చిన మాట మాత్రం తప్పడు. గతేడాది దసరా పండక్కి మన ఇంటికి వచ్చినప్పుడు నా చేతిని తన చేతుల్లోకి తీసుకుని ప్రమాణం చేశాడు. రామయ్య, ఆ భూపతి ఎంతటివాడైనా సరే, తహసీల్దారు వచ్చే రోజున నేను స్వయంగా ఆ దస్తావేజులు పట్టుకుని నీ పొలం గొట్టు మీద నిలబడతాను. నీ పొలాన్ని వేరేవాడు పాలు కాకుండా రక్షించడం నా బాధ్యత అని మాటిచ్చాడు. ఇచ్చిన మాట కోసం తన సర్వస్వాన్ని పణంగా పెట్టడానికైనా సిద్ధపడతాడే తప్ప నా బావ మాట తప్పడు. మీ నమ్మకం నాకు ధైర్యాన్నిస్తోందండి. కానీ ఈ నల్లటి రాత్రి, ఈ రాకాసి గాలివాన మనల్ని చూసి హేళన చేస్తున్నట్లుంది. ఏ దేవతైనా సరే మన బావగారిని రక్షించి సమయానికి ఇక్కడికి చేర్చాలి. అంతా పరమేశ్వరుడే చూసుకుంటాడు సరస్వతి. మనం నమ్ముకున్నది ధర్మాన్ని, అబద్ధాన్ని కాదు. రేపు పొలంగట్టు మీద ధర్మమే గెలుస్తుంది. అదే రాత్రి గ్రామంలోని భూస్వామి భూపతి తన గడిలో అటూ ఇటూ పచార్లు చేస్తూ గర్వంతో కళ్ళు నిలుపుకుంటూ తన నమ్మకమైన బంటు వీరన్నతో కుట్రలు పన్నుతూ ఉన్నాడు. ఒరే వీరన్న, చూసావా ఈ తుఫాను గాలి వాన నాకు ఎలా సహాయం చేస్తుందో? ప్రకృతి కూడా నా పక్కనే ఉందిరా. రేపొద్దున్నే 8 గంటలకు తహసీల్దారు వెంకట్రావు దొరగారు వచ్చేసరికి ఆ చేనేత రామయ్య నోరు తెరిచి చూపించడానికి ఒక్క పత్రం కూడా వాడి దగ్గర ఉండకూడదు. వాడి బావ శ్రీనివాసులు కృష్ణానది అవతలి ఒడ్డున నిస్సహాయంగా పడున్నాడు. ఈ వరదలో వాడెలా వస్తాడ్రా? అవునయ్యా బాబు, మీ అదృష్టం చాలా గొప్పది. కృష్ణానది ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తోంది. చిన్న పడవ కాదు కదా, పెద్ద నావ కూడా నదిలోకి వెళితే మునిగిపోవాల్సిందే. ఈ వానలో ఏ పడవవాడైనా నది దాటించడానికి ప్రయత్నిస్తే ఊరి నుంచి వెళ్లగొడతానని నేనే స్వయంగా హెచ్చరించి వచ్చాను. భేష్ వీరన్న, రామయ్య పొలం ఆ 2 ఎకరాల నల్లరేగడి నేల చాలా సారవంతమైందిరా. ఆ పొలం నా చేతికి వస్తే నా ప్రఖ్యాతి మరింత పెరుగుతుంది. అసలు రామయ్యకు ఎంత ధైర్యం ఉంటే నా ముందే నిలబడి మాట్లాడుతాడు. రేపు తహసీల్దారు సంతకం పెట్టగానే వాడి భార్యను ఇల్లు దాటించి రోడ్డు మీదకు నెట్టేయాలరా. నా శత్రువులకు ఇలాంటి పరాభవమే ఎదురు కావాలి. ఆ శ్రీనివాసులు చాలా పట్టుదలగలవాడని విన్నాను బాబు. ఒకవేళ వాడు ఎలాగోలా ఈ రాత్రి నది దాటడానికి ప్రయత్నిస్తే ఏం చేయాలండి? ఒరే వీరన్న, వాడు నది దాటి వచ్చినా మన సరిహద్దు తాకలేడు. నీవు కొంతమంది అనుచరులను తీసుకుని మన ఒడ్డున కాపలా ఉండు. ఒకవేళ వాడు నది దాటి వస్తే వాడి చేతిలో ఉన్న తోలు సంచిని లాక్కొని నదిలోకి విసిరేయండి. వాడిని బంధించి ఎక్కడైనా దూరంగా పంపేయండి. ఎలాగైనా రేపు తహసీల్దారు వచ్చేసరికి ఆ కాగితాలు పొలం వద్దకు చేరకూడదు. చిత్తం బాబు, మీ ఆజ్ఞ ప్రకారం నేను ఇప్పుడే నా మనుషులతో నది ఒడ్డుకు బయలుదేరతాను. ఆ శ్రీనివాసులు ఈ రోజు మనల్ని దాటి ముందుకు వెళ్లకుండా నేను చూసుకుంటాను. అదే అర్ధరాత్రి వేళ అవతలి ఒడ్డున ఉన్న కృష్ణాపురం నది రేవు వద్ద భయంకరమైన గాలివానలో శ్రీనివాసులు, అతని భార్య జానకమ్మ తడిసిపోతూ నుంచుని ఉన్నారు. పడవ నడిపే సుబ్బన్న వారికి వెనక్కి వెళ్ళిపోమని ప్రతిమాలుడుతూ ఉన్నాడు. శ్రీనివాసులు గారు, దయచేసి నా మాట వినండి సామి. మీ కాళ్ళు పట్టుకుంటాను. ఈ చీకటి రాత్రి ఈ ఉప్పొంగే కృష్ణానదిలోకి నేను పడవను దించలేను. గాలి తీవ్రతకు పడవ ఒక్క క్షణం కూడా నీటి మీద నిలబడదు. నది మధ్యలో పెద్ద పెద్ద సుడిగుండాలు ఉన్నాయి సామి. ఇప్పుడెళితే మనమంతా నదిలోనే కలిసిపోతాం. యావండి, సుబ్బన్న చెప్పేది నిజమేనేమో. నాకు చాలా భయంగా ఉంది. మన చేతిలో ఉన్న అన్నయ్య పొలం కాగితాల కంటే మీ ప్రాణమే నాకు ముఖ్యం. ఈ రాత్రికి ఇక్కడే ఉండి రేపు గనక వాన దగ్గాక వెళ్దామండి. లేదు జానకమ్మ, లేదు. రేపు ఉదయం 8 గంటలకే భూమి కొలతలు మొదలు పెడతారు. మనం గనక సమయానికి వెళ్ళకపోతే ఆ క్రూరుడు భూపతి మన అన్నయ్య పొలాన్ని అన్యాయంగా లాక్కుంటాడు. నా భావమరిది రామయ్య నన్ను నమ్ముకుని అక్కడే ఆశతో ఎదురు చూస్తూ ఉంటాడు. భూమి కొలతల రోజున నేను ఖచ్చితంగా పత్రాలతో వస్తాను రామయ్య. నీ పొలం పరుల సొత్తు కానివ్వను అని గతేడాది పండుగకు వచ్చినప్పుడు నా చేతిలో చెయ్యి వేసి మాటిచ్చాను. చావైన రానివ్వు జానకమ్మ, కాని ఇచ్చిన మాట తప్పిన నమ్మకద్రోహిగా మాత్రం నేను బ్రతకలేను. కానీ శ్రీనివాసులు గారు, ఆ భూపతి మనుషులు అవతలి ఒడ్డున కర్రలతో కాపలా కాస్తున్నారు.
మిమ్మల్ని నది దాటవద్దని నన్ను కూడా హెచ్చరించారు సామి. మనకు పెద్ద ఇబ్బంది వస్తుంది. సుబ్బన్న, నీవు నన్ను నమ్ముకున్నావు, నేను నా ధర్మాన్ని నమ్ముకున్నాను. నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు వేస్తాను. ఇదిగో ఈ తోలి సంచి చూశావా? ఇది కేవలం పొలం కాగితాలు కావు, మా రామయ్య కుటుంబపు బతుకు కాగితాలు. నీవు పడవ తీయకపోతే నేను ఈ నదిలోకి దూకి ఈదుకుంటూ వెళ్తాను. నా చెల్లెలు సౌభాగ్యం నిలబడాలన్నా, నా బావమరిది బతకాలన్నా ఈ రాత్రి నేను నది దాటాల్సింది. సుబ్బన్న, మా బావగారి నిజాయితీ ముందు ఈ నది వరద ఎంత పాటిది చెప్పు. నా భర్త వెళ్తుంటే నేను వెనక్కి తగ్గను. పడవది సుబ్బన్న, ఏమైనా సరే మేము నీ వెంటే ఉండం. ఆ భగవంతుడే మన పడవని నడిపిస్తాడు. మీలాంటి చుట్టాలు దొరకడం ఆ రామయ్య అదృష్టం స్వామి. మీ పట్టుదల చూశాక నాకు ప్రాణం పోయినా పర్వాలేదనిపిస్తోంది. ఎక్కండి పడవ. ఆ శివుడే మనల్ని కాపాడాలి. ఇప్పుడే పడవను నదిలోకి దించుతున్నాను. ఆ భయంకరమైన తుఫాను రాత్రి ఉప్పొంగుతున్న కృష్ణానదిలో చిన్న పడవ ప్రయాణం మొదలైంది. నది మధ్యలో వెళ్లేసరికి వాన బీభత్సం మరింత మొదలైంది. అలల తాకిడికి పడవ కింద రంధ్రం పడి నీరు లోపలికి రావడం మొదలైంది. శ్రీనివాసులు గారు, ఘోరం జరిగిపోయింది సామి. అలల తాకిడికి పడవ కింద పలక విరిగిపోయింది. నీళ్లు లోపలికి వచ్చేస్తున్నాయి. పడవ మునిగిపోతోంది సామి. యావండి, ఏంటిది దేవుడా? మనల్ని నడి సముద్రంలో ముంచేస్తున్నావా? మన ప్రాణాలు పోతున్నాయా? జానకమ్మ, భయపడకు. సుబ్బన్న, నీవు పడవను గట్టిగా పట్టుకో. తన నడుముకున్న కత్తితో పడవ కింద పలకను సరిచేసి గుడ్డతో నీరు వచ్చే రంధ్రాన్ని గట్టిగా మూసి ఉంచాడు. జానకమ్మ, నీవు పడవలోని నీటిని ఈ చేత్తో బయటికి విసిరి. సమయం లేదు, త్వరగా కానివ్వు. శ్రీనివాసులు గారు, మీ చేతికి గట్టిగా దెబ్బ తగిలింది సామి. గుడ్డను పట్టుకోవడం కష్టంగా ఉంది కదా. ఒంటి నొప్పి తాత్కాలికం సుబ్బన్న, కాని ఇచ్చిన మాట తప్పి జీవించడం జీవితాంతం నరకం. ఈ తోలి సంచి తడవకూడదు. ఇందులో ఉన్న కాగితాలు తడిస్తే రామయ్య ఆశలు కరిగిపోతాయి. నేను నా చేతిని రంధ్రానికి అడ్డుగా పెడతాను. నీవు అవతలి ఒడ్డు వైపు పడవను వేగంగా పోనివ్వు. యావండి, మీ పట్టుదలకు ఆ గాలివారు కూడా లొంగిపోవాల్సిందే. నీళ్లు దాదాపు తగ్గిపోయాయండి. అదిగో అవతలి ఒడ్డున చిన్న దీపం వెలుగు కనిపిస్తోంది. అవును సామి, వరద తగ్గకపోయినా మీ ధర్మం మనల్ని కాపాడింది. ఒడ్డుకు చేరుకుంటున్నాము. కాని ఒడ్డుకు చేరుకోగాని అక్కడ పొదల చాటున కాపలా కాస్తున్న భూపతి బంటు, వీరన్న అతని అనుచరులు చేతిలో లాంతర్లు కర్రలు పట్టుకొని వారిని చుట్టుముట్టారు. ఓహో, ఎంత సాహసం శ్రీనివాసులు గారు! నిజంగానే ఈ వరద నదిని దాటి వచ్చావా? కానీ ఇక్కడి నుండి నీవు ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేవు. ఆ తోలు సంచిని ఇటు ఇచ్చాయి. వీరన్న, నీవు భూపతి తింటున్న అన్యాయానికి విశ్వాసం చూపిస్తున్నావు. నేను నా బావమరిదికి ఇచ్చిన మాటకు విశ్వాసం చూపిస్తున్నాను. నా దారికి అడ్డుపడకు, ఇబ్బంది పడతా. రేయ్, వీడిని పట్టుకోండిరా. ఆ తోలు సంచిని లాక్కోండి, నదిలోకి విసిరేయండి. ఒక్కసారిగా భూపతి మనుషులు శ్రీనివాసుడి వైపు దూసుకొచ్చారు. శ్రీనివాసులు వారితో పెనుగులాడుతూ ఆ తోలు సంచిని వాళ్లకు చిక్కకుండా కాపాడుకున్నాడు. ఆ చీకట్లో బురదలో కాలు జారి శ్రీనివాసులు కింద పడిపోయాడు. కాలు తీవ్రంగా బెడికి నొప్పితో మోకాళ్లపై పడిపోయాడు. అయినా అతని చేతిలోని తోలు సంచిని మాత్రం వదలనే లేదు. పీరికి మొట్ట, ఒంటరిగా ఉన్న నా భర్త మీదకు అందరూ కలిసి వస్తారా? ఈ ద్రోహి భూపతి దగ్గర కూలి తీసుకుని మా బతుకుల్ని నాశనం చేస్తారా? ఒరేయ్ వీరన్న, ఈ రోజుతో మీ అన్యాయాలు సాగవురా. ఈ ఊరి జనం అంతా శ్రీనివాసులు గారి నిజాయితీని చూస్తున్నారు. తహసీల్దారు దొరగారు వచ్చే సమయమైంది. మీరు ఎక్కడే ఉంటే గ్రామస్తుల చేతిలో శిక్ష తప్పదు. ఒరేయ్, జనాలు వస్తున్నారా? ఇక్కడుంటే మనకు శిక్ష తప్పదు. పారిపోదాం, పదండి. వీరన్న తన మనుషులతో పారిపోయాడు. నొప్పితో బాధపడుతున్న శ్రీనివాసుడిని జానకమ్మ, సుబ్బన్న పట్టుకొని లేపారు. యావండి, కాళ్ళు బాగా బెడికినట్టుందే, వాచిపోయిందే, నడవడం కూడా కష్టంగా ఉంది. కొంచెంసేపు ఇక్కడే విశ్రాంతి తీసుకోండి. విశ్రాంతి తర్వాత జనకమ్మ, ఇప్పుడు సమయం ఎంత అయింది? 7:30 అవుతుంది. ఇంకా మనం మైలు దారి నడవాలి. నేను కాళ్ళు ఈడ్చుకుంటైనా సరే ఆ పొలం గట్టుకు సమయానికి చేరాలి. నా మాటే నాకు ఊపిరి. రా, నన్ను పట్టుకో, ముందుకు సాగుదాం. మరుసటి రోజు ఉదయం 8 గంటలైంది. వాన కొద్దిగా తగ్గినా
బురద రోడ్లు జలమయమై చినమంగళపురం పొలం గట్టు మీద తహసీల్దార్ వెంకట్రావు తన సిబ్బందితో నిలబడి ఉన్నాడు. పక్కనే భూస్వామి భూపతి తన అనుచరులతో గర్వంగా నుంచునున్నాడు. రామయ్య, సరస్వతి కళ్లల్లో కన్నీళ్లతో వణికిపోతూ నిలబడ్డాడు. రామయ్య, సమయం మించిపోతోంది. నీవు ఈ పొలం నీ తండ్రిదే అని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు చూపించలేకపోయావు. భూపతిగారు సమర్పించిన దస్తావేజుల ప్రకారం ఈ భూమి వారి జాగిరి కిందకు వస్తుంది. నేను ఇక ఈ భూమి భూపతిగారిదే అని సంతకం చెయ్యాల్సి ఉంటుంది. దొరగారు, దయచేసి ఇంకొక అరగంట సమయం ఇవ్వండి దొర. నా బావగారు శ్రీనివాసులు పొలం పత్రాలు పట్టుకుని ఖచ్చితంగా వస్తారు దొర. ఈ భూమి మా తాతల నాటిది దొర. ఏంటి తహసీల్దార్ గారు, వీడు సాకులు చెప్తున్నాడు. ఈ వానలో నది దాటి వీడి బావ రావడం అసాధ్యం. రాత్రి నది ప్రమాద స్థాయిని దాటింది. ఒకవేళ వాడు బయలుదేరినా ఈ పాటికి నదిలోనే ఉండిపోయి ఉంటాడు. సమయం వృధా చేయకుండా సంతకం పెట్టండి దొరా. భూపతి గారు, కొంచెం జాలి చూపించండి. మా బావగారు ప్రాణాలతో తిరిగొస్తారు. మాకు అన్యాయం చేయకండి. రామయ్య, నాకు వేరే పనులు ఉన్నాయి. ఆధారాలు లేనిదే నేను చట్టాన్ని మార్చలేను. ఇదిగో నేనే సంతకం చేస్తున్నాను. సరిగ్గా తహసీల్దారు కలం కాగితంపై పెట్టబోతూ ఉండగా దూరం నుంచి బురదలో కాలు ఇడుచుకుంటూ తడిసిపోయిన దుస్తులతో వణికిపోతున్న శరీరంతో శ్రీనివాసులు, జానకమ్మ నడుచుకుంటూ రావడం కనిపించింది. శ్రీనివాసులు చేతిలో ఆ తోలు సంచి పటిష్టంగా ఉంది. అదుగో అదుగో దొరా, నా బావగారు వచ్చారు. సరస్వతి, చూశావా? నా బావ వచ్చాడు. తహసీల్దార్ దగ్గరికి వచ్చి మోకాళ్లపై కూలబడి ఆ తోలు సంచిని తహసీల్దార్ పాదాల ముందు ఉంచాడు. వానతడికి అతని శరీరం నీలంగా మారిపోయింది. అయినా అతని ముఖంలో మాట నిలబెట్టుకున్న తృప్తి కనిపించింది. దొరా, క్షమించండి దొరా, కొంచెం ఆలస్యమైంది. నదిలో వరద ఎక్కువగా ఉండడం వల్ల ప్రయాణం కష్టమైంది. కానీ ఇచ్చిన మాట ప్రకారం నా బావమడిది రామయ్య పొలం అసలు పత్రాలు ఇవే దొరా. చూడండి దొరా. తహసీల్దార్ వెంకట్రావు ఆశ్చర్యంగా ఆ పత్రాలను తీసుకొని పరిశీలించాడు. అవి 1880వ సంవత్సరానికి చెందిన అసలైన హక్కు దస్తావేజులు. అందులో స్పష్టంగా రామయ్య తండ్రి పేరు ఉంది. అద్భుతం! ఈ పత్రాలు 100% నిజమైనవి. ఈ భూమి రామయ్య కుటుంబానిదే. భూపతి సమర్పించిన నకిలీ పత్రాలు చెల్లవు. దొరా, అదెలా సాధ్యం దొరా? వీడు నన్ను మోసం చేస్తున్నాడు. నోర్మొయ్ భూపతి! ప్రభుత్వం ముందు నకిలీ పత్రాలు సృష్టించినందుకు నిన్ను శిక్షించాల్సి ఉంటుంది. నీ మోసం బయటపడింది. రామయ్య, ఈ పొలం నీదే. నీ బావగారు చూపించిన ఈ సాహసం, నిజాయితీ నన్ను ఎంతగానో ఆకట్టుకున్నాయి. భూపతి తలదించుకొని అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. రామయ్య ఏడుస్తూ శ్రీనివాసుణ్ణి గట్టిగా కౌగిలించుకుంటాడు. సరస్వతి, జానకమ్మ ఒకరినొకరు చూసుకుని ఆనంద బాష్పాలు రాల్చుకుంటారు. బావగారు, నా కోసం ప్రాణాలు ఫలంగా పెట్టి ఈ వర్షంలో నది దాటి వచ్చావా బావా? నీ రుణం నేను ఎలా తీర్చుకోగలను బావా? రామయ్య, ఇందులో రుణమేముందిరా? డబ్బు, పొలం ఈరోజు వస్తాయి, రేపు పోతాయి. కానీ మనం ఒక పేదవాడికిచ్చిన మాట పోతే ఎన్ని కోట్లిచ్చినా తిరిగి రాదురా. మనం పేదవాళ్లమే కావచ్చు బావా, కానీ మన మాటే మనకున్న అతిపెద్ద ఆస్తి. మన చుట్టరికం ఇచ్చిన మాటతోనే బతుకుతుంది. వదినమ్మా, ఈరోజు నీవు బావగారు దేవుడిలా వచ్చి మమ్మల్ని రక్షించారు. వదినమ్మా, కుటుంబం అంటేనే ఒకరికొకరు తోడుగా నిలబడ్డాం. ఈ వాన మన శరీరాన్ని మాత్రమే తడపగలదు, కానీ మన మధ్య ఉన్న ప్రేమానురాగాలను ఏ వరద కూడా కొట్టుకొని పోనివ్వలేదు. అలా ఆ తుఫాను వర్షంలో కూడా ఇచ్చిన మాట తప్పకుండా నిలబెట్టుకున్న ఆ పేదవాడి చుట్టాల కథ అనంతపురం జిల్లాలో తరతరాలకు ఒక నిలవెత్తు సాక్ష్యంగా మిగిలిపోయింది. ఆ రోజు నుంచి రామయ్య తన పొలంలో చేనేతతో పాటు వ్యవసాయం చేసుకుంటూ తన బావ శ్రీనివాసుడి గొప్పతనాన్ని ఊరంతా చెప్పుకుంటూ ఆనందంగా జీవించాడు.